జరిగిందో తెలుసు సార్. నా కొడుకుని తీసుకొచ్చాడు పరేశారు సార్. మేము రాకపోయినా నిలుపుకోరు కదా సార్ వాళ్ళు. మేము వచ్చినాక వాళ్ళు మేము చూసినాక ఇప్పల్లా అదేం సార్ అది అంటే వాళ్ళు కాదు సార్. ఇప్పుడు దానికి అర్థం ఏం సార్? వాళ్ళు వేసినారా లేక మేము మా పిల్లడు వేసుకున్నాడా? మాకు బడ్జెట్ కావాలి తెలుసాలి కదా సార్. మాది కళ్యాణ పక్కన దొడగట్టు సార్. మాకు కూడా ఫోన్ చేయలేదు సార్. బీటెక్ చేస్తున్నాడు సార్. ఫస్ట్ ఇయర్ సార్. ఏం లేదు సార్. రాత్రి ఫోన్ చేస్తున్నారు సార్. 9 గంటలకు ఫోన్ చేస్తే మేము నన్న డబ్బులు ఉండవంటే నన్ను పెద్ద 500 ఉంది పెద్ద సార్లే ఆధార్ మొత్తం పెద్ద అన్నాడు. అంతవరకే సార్. ఇంకేం అడగలేదు సార్. పిల్లడు ఫీజు కూడా అంతా నేను కట్టేసిపోయినాను. 65,000 ఫీజు కట్టాలంటే 65,000 కట్టేసిపోయినాను సార్. అది ఎట్లా పగిలిపోతుంది సార్? సెల్ ఎట్లా పగిలిపోతుంది సార్? సిమ్ ఇరిపోయిందంటే ఏళ్ళు నాటకాలు చేస్తున్నారు సార్ ఇక్కడ. ఇప్పుడు పిల్లడు సిమ్ పగలగొట్టాల్సిన అవసరం ఉంది. ఫీజు ఇబ్బంది కాకపోతే రేపు కడతాం సార్. పిల్లడు పోస్ట్ చేస్తారా? అనంత లక్ష్మి కాలేజ్ సార్. మేము 60 కిలోమీటర్ నుంచి వచ్చినాము. 60 కిలోమీటర్ వచ్చినా ఇప్పుడు వాళ్ళు ఇంతవరకు అయితే రాలేదు సార్. ఇక్కడ అంటే వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా సార్. వాళ్ళకి అట్లా జరిగితే ఊరుకుంటారు. మేము వచ్చేదాకా బాడీ ఇప్పుడు కదా సార్. ఇక్కడ బాడీ తెచ్చి వీడియో పారేసిపోయినారు సార్ వాళ్ళు. బాడీ అయితే ఇటు పారేసిపోయినారు సార్. మాకు ఎవరు తెలియదు. మాకు ఇంట్లో ఉండం మేము. ఎవరో వేరే ఫోన్ చేశారు. అది బాడీ ఎట్లా వేసుకొచ్చినారు ఇటు వాళ్ళు వేసి ఏంటి సార్ మరి మాకైతే తెలియదు. ఏం చేసినారనే తెలియదు. కాలేజీలో ఏం జరిగిందో తెలియదు. ఫీజు అయితే 65,000 కట్టిపోయినాను సార్. అందే కళ్యాణదుర్గం మండలం దొడగట్ట గ్రామం. మన అబ్బాయి మా అన్న కొడుకు ఈడ మన అనంతలక్ష్మి కాలేజీలో చదువుతున్నాడు. విషయం ఏమంటే ప్రతి ఒక్కసారి 2 వీక్లు 3 వీక్లు ఇంతకు ముందు రోపించినారు. ఫీజు కట్టలేదు, అది కట్టలేదు, బయటకు పంపిస్తాం, ఇది పంపిస్తాం అని రోపించినారు. అయినా కూడా వారంకో 3 రోజులకో మొత్తం ఫీజు మేము కట్టినారు. మిగతా విషయాలు అయితే ఒక 30,000 బ్యాలెన్స్ ఉంటే అది కూడా కట్టినాము. ఇంకా వేరే విషయం అయితే ఏం జరిగిందో ఏం కథో తర్వాత విషయం వాళ్ళు చెప్పాలి కదా. కరెక్ట్ ఫ్రెండ్ అన్న వాళ్ళు ఉంటారు కదా. హాస్టల్లో అన్నాక, కాలేజీలో అన్నాక, మేనేజ్మెంట్ అన్నాక అందరూ ఉంటారు కదా. చెప్పాలి కదా, తెలియజేయాలి కదా. ఏమన్నా తెలియజేసినారా? తల్లిదండ్రులు తెలియజేసిండొచ్చు. వాళ్ళు బెంగళూరులో ఉన్నారు. తర్వాత యాజమానికి చెప్పేది ఒకటే, మనం ఇప్పుడు పోయేది బయట ఇచ్చేది ఒకటే. కాలేజీ ముందర బయట ఇస్తాం, మనం కంప్లీట్ ఇచ్చి బయట కాలేజీ ముందర పోయేదైతే వాళ్ళు డెడ్ బాడీ ఆడ నుంచి తీసుకొచ్చినారు. వాళ్ళు ఆడే సమర్పించాలా. మేము ఆడిపోయి బయట ఇచ్చేది ఒకటే విన్నపం. ఒక్కొక్కరు వస్తున్నారు, వాళ్ళు రావడం లేదు. వాళ్ళు రావడం అనంతలక్ష్మి కాలేజ్ వాళ్ళు రావాలి కదా. వాళ్ళ రూమ్ బయట వేసుకున్నారా, లోపల వేసుకున్నారా, ఎక్కడ ఊరేసుకున్నారు?